హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. అంత పౌరుందో నా ప్రేమకి. అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం సరిగా. చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళి ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML, 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి నా దగ్గర నుంచి చేసుకున్న మహి 33 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళండి. లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫొటోస్ అని ఉంటుంది కింద. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫొటోస్ పెట్టాలి. ఇక్కడ లిరిక్స్ వస్తాయి. వీటిని వదిలేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఫొటోస్ పెట్టాలి. ఫొటోస్ అని రాసే ఉంటుంది ఎక్కడ నుంచి పెట్టాలని కూడా. ఈ లిరికల్ వీడియో చివరిని నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ పైకి పెట్టండి. ఓకే, ఈ రెక్టాంగిల్ పైకి పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఈ వైట్ ఇమేజ్ ఉంది కదా, ఈ ఫొటోస్ అనేది దీని చివరి నొక్కి ఎందుకు లాస్ట్కి పెట్టేద్దాం ఈ లిరిక్స్ని. ఓకే, ఈ రెక్టాంగిల్ పైకి పెడితే సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫొటోస్ పెట్టాలని చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఫొటోస్ పెట్టి ఇక్కడ ఫొటోస్కి మళ్ళీ లిరిక్స్ వస్తాయి. వదిలేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఫొటోస్ పెట్టాలి. దానికోసం సెకండ్ బిట్ మార్క్కి రండి. ప్లస్ మీడియం, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. డీటెయిల్డ్గా చెప్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేశాను. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటోని తీసుకున్నాను. ఇలా మీరు ఫొటోస్ అన్ని చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. అండ్ ఎలైట్ మోషన్ ఎక్కడుందో చెప్తాను వినండి. మీకు ఒకవేళ ఎలైట్ మోషన్ కావాలంటే టెలిగ్రామ్లోకి వెళ్ళండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి స్పేస్ లేకుండా మహి టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. టెలిగ్రామ్ సెర్చ్లో మీకు ఒక గ్రూప్ వస్తుంది. 27,000 ఫాలోవర్స్ ఉంటారు. మనదే మహి టెక్ ఇన్ఫో లోగోతో ఉంటుంది. ఓపెన్ చేయండి, ఫాలో చేయండి, అంటే జాయిన్ అని ఉంటుంది. జాయిన్ చేయండి. జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే పిన్ లిస్ట్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ దాకా ఫొటోస్ పెట్టాను కదా, ఇక్కడ నుంచి లిరిక్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఫొటోస్, ప్లస్ మీడియా, మళ్ళీ ఫొటోస్ పెడతాను. మీరు జాయిన్ అయిన తర్వాత టాప్లో రైట్ సైడ్లో పిన్ లిస్ట్ ఎనేబుల్ అవుతుంది. జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే. ఆ ఎనేబుల్ అయిన పిన్ లిస్ట్ని ఓపెన్ చేస్తే రెండోదే ఎలైట్ మోషన్ ఉంటుంది. నేను వాడుతున్నది అక్కడ పెట్టాను. ఓకే, అర్థమైంది అనుకుంటా మీకు. ఇంతకంటే ఎక్కువ సమాచారం చెప్పకూడదు. టెలిగ్రామ్లో ఉంది, పిన్ లిస్ట్లో వెళ్ళి చూడండి. మహి టెక్ ఇన్ఫో కలిపి సెర్చ్ చేయండి, వస్తుంది. ఓకే, ప్రతి ఫోటోని మాన్యువల్గా పెడుతున్నాను. మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కదా, ఎక్కడ స్కిప్ చేయట్లేదండి. ఇవి తర్వాత మళ్ళీ సైజులు అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకొక ఫోటో జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇట్లా అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో. ఓకే, ఫొటోస్ అన్నీ పెట్టేశాను, కట్ చేశాను. ఇప్పుడు ఎఫెక్ట్ పెడదాం. దానికోసం ఫస్ట్కి రండి. ఇక్కడ ఎఫెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే లేయర్ సింబల్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. లేయర్ కాపీ అవుతుంది. మళ్ళీ లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేయండి. చేసిన తర్వాత ఈ రెక్టాంగిల్, లిరికల్ వీడియో, ఫొటోస్ది, ఎఫెక్టు, మళ్ళీ ఫొటోస్ది, ఈ 5టిని తీసేసి ఫొటోస్ మాత్రం టిక్ ఉంచండి. ఈ ఫొటోస్ మాత్రానికి టిక్ ఉంచేసి లేయర్ సింబల్, పేస్ట్ లేయర్ చివరి నొక్కండి. ఇది ఆఫ్ చేయండి, వైట్ కలర్లోకి మారుతాయి. పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్ అన్ని ఫొటోస్కి యాడ్ అవుతుంది. బ్యాక్ బటన్ ఒకసారి నొక్కి ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి జరపండి. ఇలా పక్కకి అటు ఇటు ఉంటుంది. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి 2 ఫింగర్స్ పెట్టే మిడిల్లోకి జరపండి. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయండి. ఓకే, ప్రతి ఫోటోని చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయనండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది, పూర్తిగా చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబిలిటీ ఉంటే చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని సపోర్ట్ కోసం అడుగుతున్నాను. ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టి సపోర్ట్ చేయండి. ఓకే, ప్రతి ఫోటోని మాన్యువల్గా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసుకుంటున్నాను. ఓకే, అయిపోయింది. ఫొటోస్ కూడా సరి చేసా, లిరిక్స్ కూడా పెట్టేసా. ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తా. చాలా చాలా బాగుంటుంది. అయిపోయింది. సేవ్ చేసుకుందామా. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.